కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా, ఆత్మాలనతో ఆదరించిన నా ప్రియహితసుతుడా, ఆత్మాలనతో ఆదరించిన నా ప్రియహితసుతుడా, పూజలు గైకొనుమా, దయతో నను గునుమా, పూజలు గైకొనుమా, దయతో నను గునుమా, నీ కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా, ఆత్మాలనతో ఆదరించిన నా ప్రియహితసుతుడా, ఆత్మాలనతో ఆదరించిన నా ప్రియహితసుతుడా, నీవు లేకనే లేనని తలచిన శుభ సమయాన, పూజా వేళలు నీ సన్నిధిలో తరింపచేరితి స్వామి, నీవు లేకనే లేనని తలచిన శుభ సమయాన, పూజా వేళలు నీ సన్నిధిలో తరింపచేరితి స్వామి, స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన, స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన, పూజలు గైకొనుమా, దయతో నను గనుమా, పూజలు గైకొనుమా, దయతో నను గనుమా. సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దేవుని పూజను ప్రత్యేక విధంగా నా యొక్క తల్లిదండ్రుల కోసం అర్పిస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు వారిని దీవించమని, వారి యొక్క మంచి ఆయురారోగ్యం దయచేయమని, వారి యొక్క తలంపులన్నింటినీ కూడా నెరవేర్చమని దేవుని అర్పిస్తూ ఉన్నాను. అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ కూడి నా కోసం ప్రార్థించడానికి వేంచేసి వచ్చిన మీ అందరి కోసము, మీ కుటుంబాల కోసము ప్రత్యేక విధంగా ఈరోజు ఇక్కడ దేవుని పూజను అర్పిస్తూ ఉన్నాను. మీరు తలపెట్టు ప్రతి పనిలో కూడా దేవాతి దేవుడు మీకు తోడుగా ఉండి నడిపింప చేయమని కృతజ్ఞతతో దేవుని పూజను అర్పిస్తూ ఉన్నాను. అదేవిధంగా తుమ్మా అనిల్ కుమార్ రెడ్డి, రాజప్రియ అంతోని, మిషికారెడ్డి కుటుంబాల్లో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, వారి జీవితంలో దేవాది దేవుడు తోడు నీడగా ఉండి నడిపించినట్లు పునీత అంతోని వారి యొక్క పేరిట దేవుని పూజను అర్పిస్తూ ఉన్నాము. వట్టి రాజ్పాల్ రెడ్డి, దివ్యారెడ్డి వారి యొక్క కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి యొక్క పేరిట దేవుని పూజను అర్పిస్తూ ఉన్నాము. మల్లేశ్వరి మరియు వారి బిడ్డల కుటుంబాల్లో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, వారిని వారి యొక్క బిడ్డల కుటుంబాలను దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగాను కృతజ్ఞత దివ్యబలి పూజను పునీత అంతోని వారి యొక్క పేరిట దివ్యబలి పూజను అర్పిస్తూ ఉన్నాము. మరి వీరందరితో పాటు కలిసి మనందరి యొక్క వ్యక్తిగత ప్రత్యేక విన్నపాలను, అదే మాదిరిగా స్త్రీలను వారి యొక్క కుటుంబాన్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించాలని పునీత అంతోని వారి యొక్క పేరిట దివ్యబలి పూజను అర్పిస్తూ ఉన్నాము. వీరందరితో పాటు మన యొక్క వ్యక్తిగత విన్నపములను ఈ యొక్క దివ్యబలి పూజలు అర్పించి ప్రార్థించుకుందాం. నేను మిమ్ము మేలైన గోధుమతో పోషించి కొండ తేనెతో సంతృప్తి పరిచెదను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తుని కృప
సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. దయచేసి కూర్చుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరి వలన అధికంగా ప్రేమింపబడుతున్న పునీతుల్లో ఒకడు అమ్మ మదర్ తెరేసా కాదు. ఆమెను ఒకసారి ప్రజలు అడిగాడు, ఒకవైపు గురువు, ఒకవైపు మరియ తల్లి వస్తుంది అనుకోండి, వీరిద్దరికి మొదటిగా మీరు ఎవరికి నమస్కారం చెల్లిస్తారు అని అడిగినప్పుడు ఏ ఆలోచన లేకుండా వెంటనే మదర్ తెరేసమ్మ గారు చెప్పినది గురువుకి అన్నది. అది ఏంటి? మరియ తల్లి దేవుని తల్లి కదా, గురువుకి అంటున్నారే అని అడిగినప్పుడు ఆమె పలికిన మాట చరిత్రలో రాయబడి ఉన్నది. మరియ తల్లి ఒకేసారి మాత్రమే యేసుకు జన్మమిచ్చింది. ఈ గురువు మాత్రమే ప్రతిరోజు ప్రతి దివ్య బలి పూజలో సాక్షాత్ యేసు ప్రభుని మరి ఒకసారి మనకు జన్మమిచ్చి మనకు భోజనంగా ఇస్తున్నాడని ఆ గురువుని చేతులను వాళ్ళు గురువుగా అభిషేకింపబడిన రోజు కానీ మొదటి పూజ కానీ అందరూ ముద్దు పెడతారు. గురువు బిషప్ గారు కూడా ముద్దు పెడతారు, గురువులు అందరూ కూడా ముద్దు పెడతారు. ఎందుకనగా ఈ చేతులు అభిషేకింపబడి ఉన్నవి, ఈ చేతుకు అధికారం ఇవ్వబడి ఉన్నది. ఈ చేతిలో ఈ రోజు నుండి దేవుడు రాబోతున్నాడు. ఈ చేతుల ద్వారా పాపం క్షమింపబడబోతుంది. ఈ చేతుల ద్వారా రోగం వెళ్ళగొట్టబడబోతుంది. ఈ చేతుకు సైతాన్ మీద అధికారం ఇవ్వబడి ఉన్నదని మార్కు సువార్త 16వ అధ్యాయం 16-17 వచనంలో అభిషేకం పొందిన ఒక వ్యక్తిలో ఉన్న శక్తిని అక్కడ తెలియపరచబడుతుంది. కనుక గురుత్వం అనేది అది దేవుడు స్వయముగా ఆలోచించి చేసిన ఒక కార్యం. శిష్యులతో 3.5 సంవత్సరం గడిపిన తర్వాత వెళ్ళిపోతాడు. ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన రక్షణ మీ లోకంలో కొనసాగాలంటే ఏమి చెయ్యాలని ఆయన తలచినప్పుడు, ఆయన సన్నిధి సదాకాలం ప్రజలతో ఉండాలి అని కనిపించినప్పుడు, ఆయన సన్నిధి ద్వారా ప్రజలు ఎల్లప్పుడూ కూడా ఓదార్చాలి, వీధి వీధిగా ఆయన పాదం తిరగాలి, అందరినీ ఆయన చేయి తాకాలి, వారిని పోషించాలని అన్ని కళలను యేసుప్రభు ఉండినప్పుడు ఏమేమి చేశారో ఆయన తర్వాత అది చెయ్యటకు కొనసాగటకు ఆయనకు వచ్చిన తలంపే గురుతో. హల్లెలూయా. శిష్యులకు అధికారం ఇచ్చారు. ఈ భూమిలో మీరు ఏమేమి కడుతున్నారో అది పరలోకంలో కూడా బంధింపబడు, దేన్ని భూలోకంలో వింపుతున్నారో పరలోకం కూడా వింపబడను అని గురువుకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, గురువుకు దేవుడు ఇచ్చిన అధికారం, గురువుకు దేవుడు ఇచ్చిన సాక్షాత్ ఆయన సన్నిధి. ఒక గురువుగా నేను అనుభవిస్తున్న అదే అనుభవం ప్రతి ఒక్క గురువులు అనుభవిస్తున్నారనేది నా తలంపు, అది నిజము కూడా. దేవుడికి తర్వాత ప్రజల పాపంని మన్నించేట్టుకు ఒకే ఒకరికి అధికారం దేవుడు ఇచ్చాడు, అది గురువునికి. కనుక ఈనాడు చాలా సంతోషమైన దినం. ఒక గురువుని కొనియాడుతున్నప్పుడు యేసు ప్రభునే మనం కొనియాడుతున్నాం. ఎందుకనగా బలిపీఠంలో బలి సమర్పిస్తున్నవాడు గురువు రూపంలో నిలబడిన యేసుక్రీస్తు. ప్రజలతో పాపంని మన్నించి వారిని ఓదార్స్తున్నప్పుడు గురువు రూపంలో నిలబడుతున్నది సాక్షాత్ యేసు ప్రభువే. అందుకే ఒక గురువు ఒక ఊరికి కానీ ఒక ఇంటికి కానీ అడుగుపెట్టినా చాలు ఆ కుటుంబానికి రక్షణ. కష్టంలో వేదంలో ఉన్న కుటుంబంలో, దరిద్రంలో ఉన్న కుటుంబంలో ఏలియా ప్రవక్తలాగా దేవుని దూతలు అబ్రహాం ఇంటికి పంపబడినట్లుగా గురువు అడుగుపెట్టిన చాలు. గురువుని గౌరవించిన వాడు ఆ యేసు ప్రభుని గౌరవించిన వాడు. ఇట్లా మహిమగల ఈ రోజున పవిత్రమైన ఈ గురుత్వాన్ని దేవుని చేతు ద్వారా పొంది 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న గురుశ్రీ ఫాదర్ మహేష్ గారిని దేవుడు ఈరోజు ఎన్నుకొని అభిషేకించా 3 సంవత్సరానికి ముందు. ఆయన సాక్ష్యం ప్రకారం గురువుగా అవ్వాలని దేవుడు నిర్ణయించారు తప్ప ఆయన మనసులో అంత స్ట్రాంగ్ లేదు.
కానీ పదే పదే దేవుడు ఆయనతో మాట్లాడి ఆయన మీద ఉన్న ప్రేమను చూపించి ఆయన ఏదో ఒక శక్తి నెట్టుకొని బయటికి పంపాలని అన్నప్పుడు ఏదో ఒక శక్తి ఆయన లోపలే వచ్చి కాపాడి ఇప్పుడు వరకు నడిపిస్తున్న విధానం ఈరోజు కృతజ్ఞత బలి ఆయన సమర్పిస్తున్నాడు. టు ద ఫెయిత్ఫుల్ గాడ్, నమ్మదగిన దేవుడికి ఆయన అర్పిస్తున్న కృతజ్ఞత బలి. ఆయన చెప్పినట్లుగా వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం కాదు, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన పెంచినవాడు, గురుత్వానికి ఆయనకి విత్తనం నాటినవాడు, చదువు ఆయనకి నేర్పించినవాడు, అభిషేకించిన బిషప్ మొదలుకొని మన క్రిస్తురాజుని ఈ సంఘమును దేవుడికి సమర్పించుకొని ఈ గురువుని ఈ సభలో దేవుడు అభిషేకించున్నాడు. ఆయన ద్వారా ఏ కార్యం ఈ సభలో జరగాలో అది సంపూర్తిగా జరిగినంత వరకు దేవుడు ఆయనకు ఆయన ఆరోగ్యం దయచేయమని, గురుత్వంలో ఆయన ఇప్పటి వరకు పొందుతున్న అభిషేకం కంటే రాబోతున్న దినములో మహా అద్భుతమైన శక్తిని కలిగి యేసుక్రీస్తుని ప్రతినిధిగా ప్రజల మధ్యలో ఆయన సేవ చేయాలని దేవుడు ఆయన ఈరోజు ఆశీర్వదించుటకు వేచి ఉంటారు. ప్రతి సంవత్సరం గురువులు అభిషేక దినమును కొనియాడుతున్నప్పుడు జీసస్ వెయిటింగ్ టు రెన్యూ దట్ పవర్, వారి శక్తిని నూతనీకరించి వారికి ఇచ్చిన అభిషేకాన్ని నూతనీకరించి కొత్తగా నూతన సంవత్సరానికి ఎక్కడ వెళ్తున్నారో పనికి ఆ స్థలంలో చేయవలసిన పనికి కావలసిన శక్తి, కృప, దైవ బలం ఆయనకు దయచేయటం కనుక ప్రేమతో మా సంఘం పవిత్రాత్మ సభ తరపున ఈ అంతోని వారి ధ్యాన కేంద్రం తరపున ప్రతి ఒక్క గురువులు ఆయన స్నేహితులందరి తరపున దేవునికి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని అద్భుతమైన శక్తి, ఎనలేని గ్రహించలేని అభిషేకం దేవుడు ఆయన కుమ్మరించి ఆయన ప్రతి ఒక్క మాటలు దేవుని ప్రవక్తలాగా మార్చమని, ప్రతి ఒక్క ప్రజలను చూస్తున్న వారందరూ కూడా దేవుడికి సొంతం అవ్వాలని, ఆయన అడుగుపెడుతున్న స్థలమంతా దేవుని రాజ్యం స్థాపింపబడి సైతని రాజ్యం కూలిపోవాలని ఆయన వ్యక్తిగత ఆలోచనలు, విన్నపాలు ఈరోజు దివ్య పరిపూజలో దేవుడు ఆలకించి దేవుడు దీవించమని, కుర్రవాడుగా ఉన్నప్పుడే ఎంతోమంది ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. ఫాదర్ని కానీ కూడా చిన్న వయసు ఎన్నో సంవత్సరం దేవుడి కొరకు పనిచేయవచ్చు. దానికి కావలసిన అన్ని ఆశీర్వాదాల మీద రావాలని అందరూ కూడా లేచి నిలబడి దివ్య పరిపూజను మనం పాల్గొన్నట్టు ఒకవేళ మన పాపం అడ్డంగా ఉండినచ్చో, అదే సమయం మన జీవితంలో ఎక్కడైనా గురువులని గాయపరిచి ఉండడమా, గురువులకు విరోధంగా మాట్లాడి ఉన్నామా, అభిషక్తుడికి విరోధంగా మన చేతిని పైకి లేపామా, ఈ అన్నిటి కూడా తలంచుకొని ఒకవేళ అట్లాంటి పాపం అభిషేకింపబడిన వాడి మీద చేయి ఉంచవద్దు, వాళ్ళు నా వాడు అని దేవుడు పలికారు. అట్లా మనం చేసిన తప్పు ఉండినచ్చో పాపమని పడుదాం, పశ్చాత్తాపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడి చెందును. సహోదరి సహోదరులారా, మీ చేతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసిందని ఇది నా తప్పు అందుచేత కఠికైన పరిశుద్ధ మాతను సకల దూతలను ప్రీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపులని ప్రతిమానుకుంటున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును చేకూర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా సమాధానం
సర్వేశ్వర, నీ అద్భుత వరములైన క్రీస్తు శరీర రక్తముల ద్వారా తన కుమారుని రక్షణాదాయకమైన మరణమును సంకేతమును మాకు ప్రసాదించింది. పవిత్రమైన అతని శరీర రక్తములను యోగ్యమైన విధముగా పూజించుచు అతని రక్షణ ఫలమును నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదింపమని ప్రతిమాలుచున్నాము. పవిత్రుడమైన తండ్రి, నీవు యోగ్యమైన అయోగ్యులైన నన్ను క్రీస్తు శాశ్వత యాచకత్వంలో భాగము పొందుటకును నీ శ్రమలో సేవ చేయుటకు ఎన్నుకుంటివి. నేను నీ సువార్తను దీక్షతోనూ సాత్వికముతోనూ ప్రబోధించినట్లు, నీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించినట్లను దీవింపమని ప్రతిమాలుచున్నాను. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తముల మహోత్సవము. మీ పూర్వులు కని విని ఎరుగని మన్నాతో మిమ్ము ఎడారిలో పోషించెను. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనము నుండి 3వ వచనము మరియు 14వ వచనము నుండి 16వ వచనము. మోషే ఇజ్రాయేలు ప్రజలతో ఇట్లనెను: ప్రభువు ఈ 40 ఏండ్లు మిమ్ము ఎడారిలో నడిపించుటను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. మీకు వినయము నేర్పుటకు, మీ హృదయములను పరీక్షించుటకు, మీరు తన ఆజ్ఞలను పాటింతురో లేదో తెలుసుకొనుటకు ఆయన ఈ పయనము ఉపయోగించుకొనెను. ఆయన మీకు అణకువ నేర్పెను. మిమ్ము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనము అనుగ్రహించెను. ఇట్టి భోజనమును మీరు గాని మీ పితరులు గాని ఏనాడు ఆరగించి ఎరుగరు. నరుడు కేవలము భోజనము వలననే జీవింపజాలడు, కానీ ప్రభువు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన కూడా జీవించుననియు తెలియచేయుటకే ఆయన అట్లు చేసెను. మీరు కోరుకున్న పదార్థములన్నీ భుజించిన తరువాత మీరు వసించుటకు సుందరమైన భవనములు నిర్మించుకొనిన పిదప మీ పశువుల, గొర్రెల మందలు, వెండి బంగారములు, సిరి సంపదలు అభివృద్ధి చెందిన పిమ్మట గర్వముతో విర్రవీగి మిమ్ము ఐగుప్తు దాస్యగృహము నుండి విడిపించిన ప్రభువును విస్మరింపకుడు. ఆయన మిమ్ము సుదీర్ఘము భయంకరమునై విష సర్పములతో తేళ్లతో కూడిన ఎడారి గుండా నడిపించుకొని వచ్చెను. నీళ్లు దొరకని ఆ మరుభూమిలో కఠిన శిల నుండి నీళ్లు వెలువరించెను. మీ పూర్వులు కని విని ఎరుగని మన్నాతో మిమ్ము ఎడారిలో పోషించెను. ఈ రీతిగా ప్రభువు మీకు వినయము నేర్పెను, మిమ్ము పరీక్షించెను. అతడింతగా శ్రమపడినది చివరకు మీకు మేలు చేయుటకే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ సేవకు పిలచిన దేవా, నన్ను ప్రేమతో మలచిన ప్రభువా, నీ సేవకు పిలచిన దేవా, నన్ను ప్రేమతో మలచిన ప్రభువా, నన్ను నీవు ఎన్నుకున్నావు. నీ సేవకై మలిచావు, నన్ను
పాత్రనైన నాలో గొప్ప నిధిని దాచావు. నీ ప్రేమను ప్రకటింపగా, నీ ప్రేమను ప్రకటింపగా, నీ సేవలో నీ సాగగా, నీ సేవలో నీ సాగగా. స్తోత్రము దేవా, స్తోత్రము ప్రభువా, స్తోత్రము దేవా, స్తుతి స్తోత్రము ప్రభువా. పెక్కుమంది మైనను మనము అందరమును ఒకే శరీరము, ఏలైనా మనము అందరమును ఆ ఒకే రొట్టె యందు పాలు పంచుకొనుచున్నాము. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 16వ వచనం నుంచి 17వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 16వ వచనం నుంచి 17వ వచనం వరకు. సోదరులారా, దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగునప్పుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకొనుట లేదా? మనము రొట్టెను విడిచినప్పుడు క్రీస్తు శరీరములో పాలు పంచుకొనుట లేదా? ఒకే రొట్టె గురచే పెక్కుమంది మైనను మనము అందరమును ఒకే శరీరము, ఏలైనా మనము అందరమును ఆ ఒకే రొట్టె యందు పాలు పంచుకొనుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, ఉన్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, ఉన్నవాడా. మహిమా మహిమా యేసుకే, 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 మహిమా మహిమా యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ప్రీత యాబోను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యాబోను సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 51వ వచనం నుండి 58వ వచనం. యేసు యూదులకు ఇట్లనెను, పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారము నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును
తాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నిత్య జీవమును పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వారి యందును ఉండును. జీవము గల తండ్రి నన్ను పంపును. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదియే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించి మరణించరు. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని యేసు సమాధానమిచ్చాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. క్రీస్తువా హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తముల యొక్క మహోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. హ్యాపీ ఫీస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తములు క్రైస్తత్వములో ఎంతో ప్రాముఖ్యత కలిగినవి, ఎంతో అత్యంత పవిత్రమైనవి. దివ్య సప్రసాదము క్రైస్తవ జీవితంలో మూలము. ఈ దివ్య సప్రసాదము క్రైస్తవ జీవితంలో మూలాధారము ఎట్లా అంటే, క్రీస్తు బలిత్యాగార్పణము సిలువలో అయి ఆయన యొక్క సన్నిధిని మనతో నింపి మన సదాకాలము పోషిస్తూ ఉన్నాడు. ఈ దివ్య సప్రసాదములో త్రిద్వైక సర్వేశ్వరుడు వేంచేసి ఆ యొక్క త్రిద్వైక సర్వేశ్వరుని యొక్క సన్నిధి అత్యంత వైభవముగా మనము ఆ యొక్క త్రిద్వైక దేవుని ఆరాధించటానికి దివ్య సప్రసాదం మనకు సహాయపడుతూ ఉంటూ ఉన్నది. ఈ దివ్య సప్రసాదము మనలను, కుటుంబాలను, సంఘాన్ని, లోకములోని ప్రతి వ్యక్తిని కూడా ఐక్యపరుస్తూ ఉన్నది. ఐక్యపరిచి మనము ఒకరితో ఒకరు ప్రభు ఇచ్చినటువంటి శాశ్వత ప్రేమను పంచుకోవటానికి దివ్య సప్రసాదం మనకు సహాయపడుతూ ఉంటూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క దివ్య సప్రసాదంలో మనము క్రీస్తు ప్రభు అనుభవించినటువంటి శిలువ శ్రమలను, ఆయన యొక్క మరణమును, ఆయన యొక్క ఉత్థానమును మనము ధ్యానించడానికి దివ్య సప్రసాదం మనకు సహాయపడుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదము ఐక్యతకు, త్యాగ బలియర్పణమైనటువంటి ప్రేమకు నిరంతరము గుర్తుగా, చిహ్నముగా ఉంటూ ఉన్నది. ఎట్లా అంటే, ఐక్యతకు ఇది ఎట్లా గుర్తుగా ఉంటూ ఉన్నది అంటే, మనము అప్పాన్ని తయారు చేస్తున్నప్పుడు ఏం చేస్తాము? అనేకమైనటువంటి గోధుమ గింజలను మనం ఒకటిగా మారుస్తూ ఉంటాం. వాటన్నిటిని కూడా పిండిగా మార్చి దాన్ని వేరువేరుగా ఉన్నటువంటి ఈ యొక్క గోధుమ గింజలు మనం ఏం చేస్తున్నాము? ఐక్యపరుస్తూ ఉన్నాం. పిండిగా మార్చడం ద్వారా అది ఐక్యపరచబడి అది ఒక రొట్టెగా మారుతూ ఉన్నది. మరి ద్రాక్ష పళ్ళను, వేరువేరుగా ఉన్నటువంటి పళ్ళను దాన్ని రసముగా మార్చి
ఆ యొక్క వేరుగా ఉండే పళ్ళన్నీ కూడా రసముగా ఐక్యముగా మారుతూ ఉన్నవి. అదే మాదిరిగా క్రీస్తు భగవానుడు ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుని, గోధుమ గింజలుగా ద్రాక్ష పళ్ళుగా ఉన్న మానవులందరినీ కూడా దివ్య సప్రసాదము ద్వారా ఆయన ఐక్యపరుస్తూ ఉన్నాడు. వారందరినీ కూడా ఏక శరీరులుగా క్రీస్తు ప్రభుని యందు ఏక శరీరులుగా జీవింపచేయడానికి ఈ దివ్య సప్రసాదం మనకు సహాయపడుతున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరులారా, సహోదరి సహోదరులారా, అందుకోసమే ఈ యొక్క దివ్య సప్రసాదము మనల్ని తండ్రి దేవునిలో మమేకపరచటానికి, ఆ యొక్క తండ్రి దేవునిలో మనం ఐక్యముగా మారటానికి పవిత్రాత్మ శక్తి ద్వారా, పవిత్రాత్మ అనుభూతి ద్వారా, ఈ దివ్య సప్రసాదం ద్వారా మనం తండ్రి దేవుని యొక్క సన్నిధిని, క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తములను, పవిత్రాత్మ యొక్క పోషింపును, నడిపింపును మనము దివ్య సప్రసాదంలో చూస్తూ ఉన్నాం. ఈ దివ్య సప్రసాదము ఈ లోకంలోని ప్రతి మానవునికి కూడా స్వస్థత పరిచే ఒక వరముగా, ఆయుధముగా మారుతున్నది. ఎవరెవరైతే వ్యాధులతో, బాధలతో, కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులతో, ఇక్కట్లతో, లోకంలోని సమస్యలతో దివ్య బలి పూజలో పాల్పంచుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఈ దివ్య సప్రసాదము ఔషధముగా, స్వస్థత వరముగా మారుతూ ఉన్నది. పునీత్ అంతోని వారు ఆయన యొక్క గురుత్వ జీవితంలో సేవ చేస్తున్న సమయంలో ఆయన ఒక వృద్ధురాలి ఇంటికి వెళుతూ ఉన్నాడు. సుమారు 78 సంవత్సరాల నుండి ఒక వృద్ధురాలి, భర్తను కోల్పోయిన వృద్ధురాలి ఇంటికి వెళ్ళి ఆయన ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని ఆమెకు ఇస్తూ ఉన్నాడు. ఆమె మంచం మీద సుమారు 8 నెలలు లేవలేక, అనారోగ్యముతో, ఎవరూ లేక ఒంటరిగా ఆమె పోరాటం చేస్తున్న సమయంలో పునీత్ అంతోని వారు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు క్రీస్తు ప్రభుని యొక్క శరీరమును అందచేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దివ్య సప్రసాదము స్వీకరించుకున్న ఆ యొక్క స్త్రీ వెంటనే ఆమె తన యొక్క అనారోగ్యం నుంచి స్వస్థతను పొందుకొని లేచి మరి పునీత్ అంతోని వారికి ఆహారం వడ్డించి ఇస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, సుమారు 8 నెలలు లేవలేక మంచం మీద పడినటువంటి స్త్రీ ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన మరుక్షణము ఆమె లేచి ఆరోగ్యముగా అంతోని వారికి ఆహారం వడ్డించి పెడుతూ ఉన్నది. అనగా ఈ యొక్క దివ్య సప్రసాదము ఈ యొక్క లోకములో ఉన్న ప్రతి మానవుని కూడా ఆరోగ్యపరిచేటువంటి ఒక ఔషధముగా మారుతూ ఉన్నది. ఈ దివ్య సప్రసాదం స్వీకరించుకున్న ప్రతి వ్యక్తి కూడా పరలోకపు ఔషధాన్ని స్వీకరించుకొని ఆ యొక్క పరలోకపు శక్తితో ఇక లోకంలో నడవటానికి దివ్య సప్రసాదం మనకు సహాయపడుతున్నది. అందుకే పునీత్ అగస్త్యుని వారు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. దివ్య సప్రసాదము భక్తికి, ఐక్యతకు, దాన గుణానికి గుర్తుగా నిలుస్తూ ఉన్నదంటున్నాడు. దివ్య సప్రసాదము భక్తికి అనగా మనము తండ్రి దేవుని ఆరాధించటానికి, క్రీస్తు భగవానుడు అనుభవించినటువంటి శిలువ శ్రమలను ధ్యానించటానికి, పవిత్రాత్మతో మనం నడిపింపబడటానికి భక్తిగా మనకు దివ్య సప్రసాదము గుర్తుగా నిలుస్తూ ఉన్నది. అదే మాదిరిగా ఐక్యతకు, లోకంలో అనేక మంది వ్యక్తులు వేరువేరు తలంపులతో, వేరువేరు ఆలోచనలతో, వేరువేరు వర్గాలతో, వేరువేరు భాషలతో వేరుగా ఉన్న ప్రజలందరినీ కూడా మమేకపరిచేటువంటి ఒక గొప్ప దివ్య సంస్కారం ఏమిటి అంటే అది దివ్య సప్రసాదం. మూడవదిగా ఈ దివ్య సప్రసాదము క్రీస్తు ప్రభువు ఏ విధంగా పరుల కోసము శ్రమించి ఉన్నాడో, పరుల కోసము ఆయన కృషి సలిపి ఉన్నాడో, పరుల యొక్క దైవత్వ జీవితము కోసం ఆయన ప్రాకులాడి ఆ యొక్క క్రమంలో అనేక మందిని స్వస్థపరిచి, ఆరోగ్యపరిచి, మరి వారికి విడుదల దయచేసి, ఆహారం ఇచ్చి, వారిని దేవునిలో బలపరిచి, ప్రభుని యొక్క రాజ్యం గురించి బోధించి ఉన్నాడు. అదే మాదిరిగా మనము కూడా నూతన క్రైస్తవులుగా, నూతన ఇశ్రాయేలు ప్రజలుగా పిలువబడుతున్న మనము ఆ యొక్క క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తము ద్వారా
పోషింపబడుతుండే మనము ఆయన వలె దాన ధర్మమును చేయటంలో నిమగ్నమై ఉండటానికి గుర్తుగా ఈ దివ్య సప్రసాదం ఉంటూ ఉన్నది అని పునీత అగస్తిన్ వారు పలుకుతూ ఉన్నారు. పునీత థోమస్ అక్వినాస్ గారు చాలా చక్కగా చెప్తూ ఉన్నారు, దివ్య సప్రసాదము మనకున్నటువంటి 7 దివ్య సంస్కారాలలో అత్యంత భక్తిపరమైనది, అత్యంత పవిత్రమైనది అని ఆయన పలుకుతూ, ఈ దివ్య సప్రసాదము మిగిలిన 7 దివ్య సంస్కారాల్లో ఉన్నటువంటి 7 దివ్య సంస్కారాలు మన కథోలిక సభలో ఉన్నవి. మరి వీటిలో దివ్య సప్రసాదము అత్యంత పవిత్రమైనది, అత్యంత దేవునికి దగ్గరగా జీవింపచేయడానికి దోహదపడేటువంటి గొప్ప సంస్కారము. అందుచేత ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య సప్రసాదములో మనము క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తములను స్వీకరించుకుంటూ ఆయన యొక్క సన్నిధిని మనము అనుభవిస్తూ ఉన్నాం. చూడండి, మన కుటుంబాల్లో మనకు చాలా దగ్గరైన వారు దూరంగా ఉన్నట్లయితే ఏం చేస్తాం? వారి యొక్క తీపి గుర్తులతో, వారి మనతో పంచిన ఆ యొక్క ప్రేమతో, ఆ యొక్క అనుభూతిని మనము నెమరు వేసుకుంటూ గుర్తు చేసుకుంటూ మనము వారు మనతో ఉన్నట్లు మనము భావిస్తూ ఉంటాం, వారి యొక్క సన్నిధి మనకు ఉన్నట్లుగా మనము అనుభవిస్తూ ఉంటాం. అదే మాదిరిగా క్రీస్తు భగవాన్ యొక్క సన్నిధి, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క నడిపింపు దివ్య సంస్కారం ద్వారా మనము స్వీకరించుకుంటూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుచేతనే మనకు తల్లి తిరుసభ బోధిస్తూ ఉన్నది, ఈ దివ్య సంప్రసాదము అనగా క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తములు అనగా ఏమిటి అని మనకు సత్యోపదేశ గ్రంథములో 1396లో ఈ విధంగా పలుకుతూ ఉన్నది, దివ్య సంప్రసాదము అప్పము, అదేవిధముగా ద్రాక్షారసము, సాధారణటువంటి అప్పము ద్రాక్షారసము మహిమపరచబడినటువంటి క్రీస్తు శరీర రక్తములుగా మారి రంగు, రుచి, వాసన, రూపము అవి ఏమీ కూడా మార్చుకోకుండా పవిత్రాత్మ శక్తి ద్వారా, ఇంగ్లీష్లో ట్రాన్స్సబ్స్టాన్సేషన్ అంటారు, అనగా సబ్స్టాన్స్గా ఉన్నటువంటి ఈ యొక్క అప్పము, ఈ యొక్క ద్రాక్షారసము పవిత్రాత్మ ప్రభావం వలన అవి మహిమపరచబడినటువంటి క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తములుగా మారుతూ ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క దివ్య సప్రసాదము మనందరికీ కూడా దేవుని యొక్క వరముగా మారుతూ ఉన్నది. ఎవరెవరైతే అవసరాల్లో ఆశీర్వాదం కావాలని దివ్య బలి పూజలో పాల్పంచుకుంటూ ఉంటారో వారందరూ కూడా తప్పకుండా దేవుని యొక్క వరమును ఆశీర్వాదము పొందుకుంటూ ఉంటారు. మరి ఇక దివ్య సప్రసాదము మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, మనకు ఆకలేసినప్పుడు అన్నాన్ని తింటాము, ఆకలేసినప్పుడు మనము అన్నము తిని శారీరకంగా శక్తిని పొందుకుంటాం. అదే మాదిరిగా మనము ఆధ్యాత్మికంగా శక్తిని పొందుకోవాలి అంటే, ఆధ్యాత్మికంగా మనం బలపరచబడాలి అంటే, ఆధ్యాత్మికంగా మనం పోషింపబడాలి అంటే మనకు ఉన్నటువంటి గొప్ప ఆహారము క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తములు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుచేత ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యొక్క దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్న మనమందరం కూడా ఎంతో ధన్యులము. సాక్షాత్తు క్రీస్తు భగవానుడు సాధారణమైనటువంటి అప్పద్రాక్షములను తన యొక్క శరీర రక్తములుగా మార్చి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన బలపరిచి పోషించి, ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితము ద్వారా, ఆత్మ బలము ద్వారా మన యొక్క శరీరమును స్వస్థపరిచి, మన యొక్క కుటుంబాల్లో కావలసిన వరములను, ఐశ్వర్యమును మనకు దయచేసి, ఈ యొక్క దివ్య సప్రసాదం మనకు ఒక మందులాగా, ఒక టాబ్లెట్ లాగా మారి మన యొక్క అనారోగ్యమును, కుటుంబ సమస్యను, మన యొక్క అవసరతను అన్నింటినీ కూడా తీర్చి మన సదాకాలము పోషిస్తూ ఉన్నది. ఈ యొక్క దివ్య సప్రసాదం పండుగ నాడు పాలు పంచుకుంటున్న మనమందరము కూడా ఆ యొక్క క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తములను నిరంతరము వాటి ద్వారా మనల్ని పోషింపచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. మరి ఈరోజు ప్రత్యేక విధముగా నేను దేవుని యొక్క సేవకునిగా అభిషేకింపబడినటువంటి దినము.
2018 జూన్ 14 ఇదే తారీఖున దేవాతి దేవుడు తన యొక్క అనుగ్రహమును కృపను అయోగ్యులను నన్ను తన యొక్క సేవకునిగా మార్చి ఈ యొక్క లోకములో న్యాయమును చేయటానికి, పేదలను ప్రేమించడానికి, దేవునితో విధేయతగా కలిసి ఆయన యొక్క మార్గంలో నడవటానికి ఆ ప్రభువు నన్ను ఎన్నుకొని ఉన్నాడు. ప్రియులారా, నా యొక్క జీవితము ఎంతో అద్భుతముగా దేవుడు నన్ను నడిపించి ఉన్నాడు. నేను 8వ తరగతి చదువుతున్న సమయంలో నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనేటువంటి ఆశ ఉండేది. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు నేను నా తమ్ముడు ఇద్దరు కూడా బైక్ మీద వెళుతూ, అప్పుడే బైక్ కొత్తగా నేర్చుకుంటున్నాం. బైక్ మీద వెళుతూ ఉన్నప్పుడు నేను నడుపుతున్నా, తమ్ముడు వెనకాల ఉన్నాడు. తెలియకుండా బైక్ నుంచి పడిపోయాం. బైక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను పడినప్పుడు ప్రక్కన ఉన్న రాయి మీద నా యొక్క తలపడి సుమారు నాకు అప్పుడు 14 కుట్లు పడి ఉన్నవి. తల మీద నాకు 14 కుట్లు పడి చాలా ఘోరమైనటువంటి ప్రమాదం నేను ఎదుర్కొని ఉన్నాను. ఆ సమయంలో డాక్టర్స్ చెప్పేది చాలా సివియర్గా ఉన్నది, కొన్నిసార్లు చెప్పలేము, ఆయన కోమా కూడా పోవచ్చు అని డాక్టర్స్ మా తల్లిదండ్రులు చెప్పారు. నేను సుమారు 3 రోజుల పాటు నాకేమీ కూడా తెలియలేదు, ఏం జరుగుతుంది ఏమీ కూడా తెలియలేదు. ఏలూరులో హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. మరి డాక్టర్స్ అలా చెప్పిన తర్వాత మా తల్లిదండ్రులు ఎంతో కలవరపడ్డారు. ఏం జరుగుతుందో తెలియకుండా వారు ఎంతైనా సరే ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండి డాక్టర్స్ని ఆపరేషన్ చేయమని ఆ కుట్లని కూడా శుద్ధి చేయమని, ఎందుకంటే ఆ యొక్క ఇసుక అదేవిధంగా మట్టి ఆ యొక్క తలల బ్రెయిన్లో పెద్ద గాయం అవడం వల్ల దాంట్లోకి పోయి చాలా ఘోరముగా మారి ఉన్నది. అయితే మా తల్లి మా ఊరు దగ్గరలో అల్లిపల్లి మాత అనేటువంటి పుణ్యక్షేత్రం ఉన్నది. ఆమె దగ్గరకు వెళ్ళి అల్లిపల్లి మాతకు ఆమె ప్రార్థన చేసినది. అమ్మా, నా కుమారుని నీవు రక్షించినట్లయితే నీ కుమారుని సేవకు నేను అర్పిస్తాను, నీ కుమారికి నేను సేవకునిగా ఆయన మారుస్తాను అని ఆయన తల్లి అమ్మ మరియ తల్లికి వాగ్దానం చేసినది. ఆ రోజు అనుకోని రీతిలో 3 రోజులుగా నాకు ఏమీ కూడా అన్కాన్షియస్లో ఉన్న నన్ను ఆ రోజు నా తల్లి ఆ యొక్క పుణ్యక్షేత్రంకు వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చి సుమారు ఒక 3-4 గంటల్లో నేను మరలా కళ్ళు తెరిచి ఏమి జరిగింది అప్పుడు విపరీతమైన నొప్పి నేను తెలుసుకుని ఉన్నాను. అప్పుడు దాకా తలంతా కూడా నమ్ముగా మారిపోయి ఉన్నటువంటి నాకు ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞాపకం వస్తూ ఉన్నదో, తెలివి వస్తున్నదో, అప్పుడంతా కూడా విపరీతమైన నొప్పితో నెమ్మదిగా నేను కోలుకుని ఉన్నాను. అయితే ప్రియ సహోదరులారా, అలా జరిగిన తరువాత నాకేమో ఇష్టం లేదు నేను గురుత్వ జీవితానికి రావాలని. నా మొదటి నుంచి నేను డాక్టర్ కావాలనేటువంటి గట్టి పట్టుదల నాకు ఉన్నది. గురువు కావాలనేటువంటి తలంపు అయితే నాకు లేకుండా లేదు. కానీ ఆ 10వ తరగతి అయిన తరువాత మా తల్లి అమ్మ మరియ తల్లికి చేసిన వాగ్దానమును నెరవేరుస్తూ నన్ను గురుత్వ జీవితానికి పంపించడానికి వారు సిద్ధపడ్డారు. అయితే నేను చెప్పాను, నేను 10వ తరగతి కదా, నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత వెళ్ళలేనని చెప్పలేక ఇంటర్మీడియట్ అయిన తర్వాత వెళ్తాను అని చెప్పినప్పుడు లేదని మా విచారణ గురించి తీసుకొని వచ్చి ఆయనతో నన్ను నాకు ఆధ్యాత్మిక తండ్రిగా మరీ జోషి గారు ఉన్నారు, ఆయన తీసుకొని ఆయన అన్నారు, నువ్వు ఎక్కడికో వెళ్ళేది ఎందుకు, మా విచారణ గురించి నన్ను మొదటిగా సలీషన్ కాంగ్రిగేషన్లో జాయిన్ చేద్దామని భావించాడు. అయితే మరీ జోషి ఫాదర్ నా యొక్క ఆధ్యాత్మిక తండ్రి ఆయన అన్నాడు, లేదు నువ్వు ఎంఎఫ్ కాంగ్రిగేషన్లోకి రా, నేను చూసుకుంటాను, నేను నిన్ను చదివిస్తాను అని ఆయన చెప్పి నన్ను ఎంఎఫ్ సభలోనికి జాయిన్ చేశారు. అలా నాకు అయిష్టంగా ఉన్నాను, వారి పెద్దవారు కదా, వారికి నో చెప్పలేక నాకు ఇష్టం లేకపోయినా నేను వచ్చి ఆ యొక్క సభలో జాయిన్ అయ్యాను. అలా జాయిన్ అయిన తరువాత కొన్ని రోజులు ఆ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఆ యొక్క జీవితాన్ని చూసినప్పుడు నాకు ఇష్టం లేక నేను ఎట్లయినా సరే వచ్చేయాలి అని నా యొక్క ఇంటర్మీడియట్లో 3-4 సార్లు నేను మా రెక్టర్కి చెప్పి నేను వెళ్ళిపోతానని చెప్పి నా యొక్క బ్యాగ్ అన్ని సర్దుకొని కిందకు వచ్చేసాను. ఒకసారి నా తల్లిదండ్రులకు ఫోన్ చేశారు, ఒకసారి మా ప్యారిస్ మిస్టర్కి ఫోన్ చేశారు, ఒకసారి నన్ను పంపించిన గురువుకి ఫోన్ చేశారు. ఇలా చేసిన తర్వాత ఫాదర్ గారు కూడా అనుకున్నారు, నువ్వు ఎందుకు వెళతావు, నువ్వు మంచిగా ఇక్కడ ఉండి మంచి గురువు అవ్వు అని మా రెక్టర్ నాకు అప్పట్లో చెప్పినప్పుడు నాకు అవి తలకెక్కకుండా నేను ఎట్లయినా సరే పోవాలి, నా యొక్క ఆశ ఇది కాదు, నా యొక్క ఆశ నేను డాక్టర్గా మారాలి అనేటువంటి తలంపు నాకు ఉండేది.
కనుక దాన్ని కోసం నేను ప్రాకులాడుతూ ఉండేవాడిని. ప్రియ సహోదరులారా, అలా వెళుతున్న సమయంలో మరి వారి మాటను నేను కాదనలేక, తల్లిదండ్రుల మాటను కాదనలేక, నాకు అయిష్టమైనా సరే నేను అలానే జీవించి ఆ యొక్క గురుత్వ జీవితం ముందుకు సాగుతూ వెళుతూ ఉన్నా. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ చదువుతున్న సమయంలో కూడా డిగ్రీ థర్డ్ ఇయర్లో మళ్ళా వెళ్ళిపోవాలన్నటువంటి ఆశ, అనగా అలా వెళ్ళిపోవాలని ఆశ ఉన్నప్పుడు నేను వెళ్ళిపోదానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా నా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి రెక్టర్ గారు మళ్ళీ నేను డిగ్రీ చదివినప్పుడు ఆయన మళ్ళీ రెక్టర్గా వచ్చారు. కనుక ఆయన నా జీవితం అంతా కూడా తెలుసు. ఆయన నువ్వు ఎక్కడికి పోయేది లేదు, నువ్వు ఇక్కడే ఉండాలని ఆయన మళ్ళా చెప్పాడు. అయితే అలా చెప్పిన తర్వాత ఇంకా మాకు డిగ్రీ అయిపోయిన తర్వాత రీజెన్సీ సెలవులకు వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఇంకా సెమినరీకి పోవద్దు, నేను మళ్ళీ ఇంటికాడే ఉండిపోతానని. నేను డిగ్రీ అయిపోయింది కదా, ఇంటికాడే ఉండిపోదామని అనుకున్నాను. అలా అనుకున్న తర్వాత మా బ్యాచ్లో 5 ఉన్నాము. రీజెన్సీకి వెళ్ళవలసిన వాళ్ళు 5 ఉంటే మాకు గత 4-5 సంవత్సరాల క్రితమే, అప్పట్లో 2012లో అనగా 2008వ సంవత్సరంలో మాకు అరుణాచల్ ప్రదేశ్లో ఒక కొత్త ప్యారిష్ను స్కూల్ని ఇచ్చారు. అప్పుడు అక్కడికి ప్రతి సంవత్సరం కూడా హిందీ భాష వచ్చిన బ్రదర్లను పంపించేవాళ్ళు. అలా పంపిస్తున్నప్పుడు నా ముందు బ్యాచ్లో కూడా హిందీ బ్రదర్ వచ్చిన వాడిని పంపించారు. మా బ్యాచ్లో కూడా హిందీ వచ్చి భాష వచ్చిన ఒక బ్రదర్ని పంపించడానికి మొదటిగా నిశ్చయించుకున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు, ఆయన క్యాన్సిల్ చేసి నా పేరు అక్కడ పెట్టారు. దాన్ని చూసి నాకు సుమారు 1 నెల రోజుల పాటు టైఫాయిడ్ మలేరియా 2 వచ్చేసింది. టైఫాయిడ్ మలేరియా 2 వచ్చేసి నేను మా బ్యాచ్లో అందరూ కూడా ఏప్రిల్ నెలలోనే రీజెన్సీకి వెళ్ళిపోయారు. నాకేమి వచ్చి వాటికి వెళ్లకుండా ఉండాలని, ఈ వంకతైనా ఆగిపోవాలని, నేను ఇంటికాడ కూడా వెళ్ళడం నాకు కష్టం అని చెప్పినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించి 1 నెల రోజుల తర్వాత మళ్ళా తీసుకెళ్ళి సెమినరీకి అప్పచెప్పారు. అలా వెళ్ళిన తర్వాత ప్రియ సహోదరులారా, ఇప్పుడు అరుణాచల్ పోవాలి. అక్కడ వారానికి ఒకసారి ట్రైన్ ఇక్కడ నుంచి, విజయవాడ నుంచి. అలా వెళ్తున్నప్పుడు అక్కడ కూడా పోవడం నాకు ఇష్టం లేదు. మా ప్రొక్రేటర్ ఫాదరు ప్రతిరోజు నువ్వు రైలు, అప్పుడు తాత్కాల టికెట్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట. నువ్వు వెళ్ళి ముందుగా తాత్కాల టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అర్ధరాత్రి వెళ్ళి అక్కడ ఫామ్ ఫిల్ చేసి అక్కడ పెట్టొచ్చేది. కొన్నిసార్లు ఇష్టం లేకుండా అక్కడికి వెళ్ళి అలా వచ్చేసేవాళ్ళము. అయితే 3-4 సార్లు అయిన తర్వాత ఆయన లాభం లేదని చెప్పి ఆయన కూడా నాతో వచ్చి ఇంకో బ్రదర్ నాకు పంపించి ఎట్లయినా సరే ఆ యొక్క టికెట్ బుక్ చేసి నన్ను పంపించడం నిర్ణయించుకున్నారు. అలా వెళ్ళిన తర్వాత నేను అరుణాచల్కి 2012లో వెళ్ళాను. 2012లో రీజెన్సీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏదో నాకు మనస్ఫూర్తిగా నేను ఆ యొక్క రీజెన్సీని కొనసాగించేటువంటి ఉద్దేశం నాకు లేకుండే. ఏదో పంపించారు కాబట్టి ఆ యొక్క ఆహ్లాదమైన ప్రదేశాన్ని చూసి వద్దాము, అలా జీవిద్దామని అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన 2వ రోజే మా యొక్క ఆ కొండ చర్చ్కి, అక్కడ ఆ యొక్క బోర్డింగ్కి స్కూల్ ఉన్నది, పెద్ద స్కూల్ ఉన్నది, బోర్డింగ్ మరి ప్యారిష్ ఉన్నది. అక్కడికి ఒక 7 నక్సలైట్లు వచ్చారు. వారు వచ్చి మా ఫాదర్ కూడా లేరు, నాకేమో హిందీ భాష రాదు. నాకు అక్కడ ఆ ఊర్లో ఉన్న ఒక 8వ తరగతి చదువుతున్న ఒక పిల్లవాడు నాకు అప్పచెప్పి నువ్వు బ్రదర్ని చూసుకొని చెప్పి ఫాదర్ మరలా అస్సాంకి వచ్చారు. అస్సాం నుంచి అరుణాచల్ సుమారు 5 గంటల జర్నీ. అయితే ఆయన నేను 2 రోజుల తర్వాత వస్తాను, నువ్వు బ్రదర్ని చూసుకొని చెప్పి ఆ పిల్లవాడికి చెప్పేసి ఫాదర్ వెళ్ళిపోయారు. నేను వెళ్ళిన 2 రోజులకే అక్కడ నక్సలైట్లు వచ్చారు. నాకేమో కొత్త భాష రాదు. ఫాదర్ ముందుగానే చెప్పారు, ఇలా నక్సలైట్లు వాళ్ళు వస్తారు, నువ్వేం భయపడకు, వారిని డోర్ కొట్టిన నువ్వు ఓపెన్ చేయొద్దు అని ఇవన్నీ కూడా చెప్పి ఆయన అన్నారు, నువ్వు వాళ్ళు ఒక డోర్ కొట్టినా ఓపెన్ చేయొద్దన్నప్పుడు సరే అని చెప్పేసి మేము ఆ పిల్లవాడిని కూడా నా రూమ్లో పడుకోబెట్టుకున్న తర్వాత ఫాదర్ చెప్పినట్లుగానే సుమారు 11:30-12 ఆ ప్రాంతంలో వచ్చి డబ్బా డోర్ బాగుతూ ఉన్నారు. నేనేమో మెలకు వచ్చేసింది, కానీ లేదు సౌండ్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారేమని భయంతో అలానే ఉన్న. ఆ పిల్లవాళ్ళు లేచి ఫాదర్ వాళ్ళు వచ్చారని చెప్పాడు. అయితే డోర్ ఓపెన్ చేయొద్దురా బాబు అని చెప్పాను. అయితే వాళ్ళు ఏమో కొడతా ఉన్నసరికి వాడు వెళ్ళి డోర్ ఓపెన్ చేశారు పిల్లగాడు. అప్పుడు నాకు భాష రాదు, వీరెవరు అని అడుగుతూ ఉన్నారు. ఎలాగోలాగా నేను వారిని చూసి భయపడ్డాను. కానీ వారు మంచిగా వారికి కొన్ని అవసరతలు కావలసి ఆ యొక్క అవసరతను తీర్చుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వెళ్ళి ఆ తర్వాత ఒక 1 నెల రోజుల తర్వాత నన్ను మినిస్ట్రీకి పంపించారు. ఒక ఫాదర్తో, అసిస్టెంట్గా ఉన్న ఫాదర్తో నన్ను కలిసి వేరే ఊరికి, అక్కడ ఒక సబ్స్టేషన్, ఒక కొండ ప్రాంతానికి మినిస్ట్రీకి పూజకి పంపించారు. అది రాత్రి 9 గంటలు మేము పూజ ముగించుకొని బొలేరో కారులో వస్తూ ఉన్నప్పుడు, తిరిగి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు
మా చుట్టూ కూడా సుమారు 12 మంది నక్సలైట్లు గన్ను పెట్టి రెడీగా ఉన్నారు. దానికి 2 సంవత్సరాల క్రితం ఒక ఫాదర్ను షూట్ చేసి చంపేశారు. దాన్ని చూడగా నాకైతే ఒక దెబ్బకి షాక్. ఇంకా అయిపోయింది నా జీవితం అనుకున్నా. నేను ఇకపై వీళ్ళ చేతులు ఈరోజు నేను చావలసిందే, నాకు ఇష్టంలే. కానీ ఒక్కసారి నేను భయభ్రాంతులు అయిపోయాను. అక్కడ ఉన్న ఫాదర్ కూడా వణికిపోతూ ఉన్నాము. అయితే నేను అప్పుడు ఒక ప్రార్థన చేశాను పునీత్ అంతోని వారికి. నేను ఆయనకి చాలా భక్తుడిని. పునీత్ అంతోని వారా, నీ వలే నేను కూడా గురువుగా మారడానికి నువ్వు ఈ క్షణం నాకు ఇచ్చి ఉన్నావు. నేను ఆ యొక్క దేవుణ్ణి మనసారా ఆరాధిస్తాను, ఆయన యొక్క సేవలు నేను జీవిస్తాను, నన్ను రక్షించు, బ్రతికించు అని నేను చిన్న ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు చేసుకున్న ఆ యొక్క ప్రార్థన ద్వారా వారు మమ్మల్ని ఇలా చెప్పాము. మేము ఇలా చర్చ్ ఫాదర్స్ అంగిలోనే ఉన్నాం, ఇద్దరం కూడా చర్చ్ ఫాదర్స్ ఇలా పూజకి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారు, ఈ రాత్రిలో మీరు తిరగకూడదు, ఇది మీకు ఫస్ట్ వార్నింగ్ అని చెప్పి మమ్మల్ని ఆ బొలెరో వాళ్ళు మా బొలెరో ఎక్కి వారికి కావాల్సిన ప్రాంతానికి వారు చేర్చుకొని అప్పుడు మమ్మల్ని తిరిగి పంపించేసి ఉన్నారు. ఆ రోజు మొదలుకొని నేను దేవునికి ప్రామాణికంగా జీవించున్నాను. ఆ రోజు మొదలుకొని నేను తప్పకుండా ఎట్లయినా సరే గురువు కావాలి, నేను ఎట్లయినా సరే దేవుని యొక్క సేవ చేయాలి, నేను క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తములను పరులకు పంచిపెట్టేటువంటి బిడ్డగా నేను మారాలి, ఆయన యొక్క సేవలు చేయాలి అని అప్పటి నుంచి నేను నిశ్చయించుకొని దేవునికి విశ్వాస పాత్రంగా ప్రామాణికంగా జీవించున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజు మొదలుకొని ప్రభువు నన్ను సదాకాలం నడిపిస్తూనే ఉన్నాడు. నాకు అన్ని అవసరతలు కూడా ఆయన, నాకు ఏ అవసరం వచ్చినా ఆ క్షణంలో ఎవరో ఒకరిని అరేంజ్ చేసి నా యొక్క అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తూ ఉన్నాడు. ఆ మాదిరిగా 2018లో ప్రభుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క దీవెనను బట్టి అయోగ్యన నన్ను గురువుగా మార్చి ఉన్నాడు. మరి నేను దేవుని యొక్క సేవలో ముందుకు సాగడానికి ఎంతోమంది నాకు సహాయపడి ఉన్నారు. ఎంతోమంది నన్ను కృషి సలిపి నాకు ప్రోత్సాహం ఇచ్చి, నా గురువులు, నా స్నేహితులు, నా ఫార్మేటేషన్ ఇన్ఛార్జెస్, మరి వీరందరూ నన్ను నడిపించి ఉన్నారు. అలా 2016వ సంవత్సరంలో నా థియాలజీ ముగించుకొని మరి అప్పటి వరకు బాగానే ఉన్నటువంటి ఆ యొక్క సభలో సడన్గా ఒక ప్రాబ్లం, ఎవరో ఎక్కడో రోమ్లో ఏదో తప్పుదేమో జరిగినది. దాని ద్వారా మొత్తం కాంగ్రిగేషన్ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రావిన్సెస్లో ప్రాబ్లమ్స్, ఎవరు కూడా గురువుగా మారడానికి వీలు లేదు రోమ్ నుంచి పర్మిషన్ వచ్చేదాకా అని వారు కొన్ని రెన్యూవల్స్ చేస్తూ ఉన్నారు, నూతనీకరిస్తున్నారు. వారి రూల్స్ని, కాన్స్టిట్యూషన్స్ని, కొన్ని ఆజ్ఞలన్నీ కూడా నూతనీకరిస్తున్నప్పుడు ఎవరికి కూడా ఆర్డినేషన్ ఇవ్వడానికి రోమ్ పర్మిషన్ ఇవ్వదు. అటువంటి సమయంలో మా బ్యాచ్, మా తర్వాత బ్యాచ్, మా ముందు బ్యాచ్ 3 బ్యాచ్లు ఆగిపోయాయి. మేము థియాలజీ అయిపోయిన తర్వాత మళ్ళా మేము నోషెట్కి పోవాలి, మళ్ళీ 4-5 సంవత్సరాలు ఆగాలి అని చెప్పినప్పుడు మాలో మరలా ఒక రకమైనటువంటి కలవరం, అయ్యో ఏమిటి మా జీవితం ఏమైపోతూ ఉన్నది. అలా అనుకుని మేము ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మాకు ఇచ్చిన గొప్ప వరము ఈ పవిత్రాత్మ సభ. ఈ పవిత్రాత్మ సభను అప్పుడు మేము ఈ ప్రాబ్లంతో ఉన్నప్పుడు మా ప్రొవిన్షియల్స్, మా జనరల్ సుపీరియర్స్ చెప్పారు, అయ్యా మీకు సమయం ఇలా 5 సంవత్సరాలు పడుతుంది, మీకు ఇష్టం లేకపోతే మరి ఇంకెక్కడైనా జాయిన్ అవ్వండి, మేము మీకోసము వారికి రికమెండేషన్ లెటర్ ఇస్తాము, వారు మిమ్మల్ని చేర్చుకుంటారు అని మా ప్రొవిన్షియల్స్ మాకు చెప్పినప్పుడు వెంటనే మేము ఏం తిరుగుతున్నప్పుడు తెలియక అయోమయ స్థితిలో ఉన్నాము. మా క్లాస్మేట్స్ అందరూ కూడా గురువులుగా మారుతూ ఉన్నారు, మేమేమో ఇంకా మరి క్వశ్చన్ మార్క్గా మా యొక్క జీవితం మిగిలిపోయిన సమయంలో మేము ప్రార్థించినప్పుడు దేవుడు మాకు చూపించిన గొప్ప వరము ఈ యొక్క పవిత్రాత్మ సభ. ఫాదర్ క్రీస్తురాజు గారి దగ్గరికి వచ్చి మేము వారిని కలిసినప్పుడు తప్పకుండా డియర్ సన్స్ మేము మీకోసము మిమ్మల్ని స్వీకరిస్తాము అని చెప్పి ఆయన ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు మమ్మల్ని సదాకాలం ప్రేమిస్తూ ఒక తండ్రి వలె మమ్మల్ని పోషిస్తూ మాకు అన్ని విధములు ఆయన సహాయకులుగా నిలుస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఒక తండ్రి వలె మాకు ప్రోత్సాహం ఇచ్చి ఆయన బాధ్యతను ఇచ్చి విశ్వాసపాత్రంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఫాదర్ క్రీస్తురాజు గారికి మొట్టమొదటిగా నా తరపున ఈరోజు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ రోజున ఆయన యొక్క అంగీకారంతో సంవత్సరంలో గురువుగా మారి 2018లో దేవుని యొక్క సేవకునిగా, గురువుగా, యాజకునిగా నేను మారి ఉన్నాను. మరి ఈ రోజున నేను ఈ యొక్క వార్షికోత్సవాన్ని కొనియాడుతున్న ఈ సమయంలో రానున్నటువంటి రోజుల్లో మరింత బలముగా దేవుని యొక్క సేవ చేయడానికి పొందుకున్న యొక్క అభిషేకాన్ని కాపాడుకొని ముందుకు సాగుతూ మరింతగా దేవుని యొక్క సువార్తను పునీత్ అంతోని వారి వలె నేను ప్రకటింపచేయడానికి, పునీత్ అంతోని వారి వలె దేవుని యొక్క నామములో
దేవుని మహిమపరిచే విధంగా నా యొక్క జీవితాన్ని మార్చుకున్నట్లు నా కోసం ప్రార్థించమని మేమందరినీ కూడా ఈ యొక్క దేవ బలి పూజ ద్వారా వేడుకుంటున్నాను. పిత పుత్ర పవిత్రాత్మ నామమున అందరం లేచి నిల్చుండి విశ్వాస సంగ్రహాన్ని జపించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని ప్రేమిస్తున్నాను మన గణాదులను సృష్టిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మను అధికారంలోనే పాటుపడి సేవ మీద అర్పణపడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళము తిరిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి సర్వేశ్వరి ప్రక్కన కూర్చున్నాడు. అక్కడ నుండి జీవించు వారికి చనిపోయిన వారిని తీర్పు చేయడానికి వచ్చాను. పవిత్రాత్మ విశ్వసించున్నాను. పరిశుద్ధ సభలో పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ప్రాణం విశ్వసించున్నాను. నిత్య జీవుని విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా తల్లి తిరుసభ మనందరం కూడా క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తముల పండుగను కొనియాడటానికి మనకు అవకాశం ఇస్తూ ఉండగా మన యొక్క విన్నపములన్నింటినీ కూడా ప్రభుని సన్నిధిలో అర్పించి మనందరినీ కూడా దీవించమని ఈ యొక్క సమయంలో ప్రార్థిద్దాం. మహాకృప ఓటైన ఓ సర్వేశ్వరునికి స్తోత్రములు ప్రభువా. ఈరోజు యావత్ ప్రపంచము క్రీస్తు ప్రభుని యొక్క పరమ పవిత్ర శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా మమ్మల్ని యొక్క శరీర రక్తములతో పోషించి మా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచి మేము నీ మార్గం నడిచే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా తల్లి సభని కల్పించి శ్రీ సభను పరిపాలిస్తున్న జగద్గురులు పోప్ ఫ్రాన్సిస్ గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యస్త్రీలను, దైవాంకిత జీవితము జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మేము మీ శరీర రక్తములతో పోషింపబడి ఆ యొక్క శరీర రక్తములను ప్రపంచంలో ప్రజలందరికీ కూడా పంచిపెడుతూ నీకు సువార్తను విశ్వాసముగా ప్రామాణికముగా బోధించే బిడ్డలుగా మేము మార్చమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రత్యేక విధంగా ఈరోజు మా యొక్క దేశ రాష్ట్రాల కోసం ప్రార్థిస్తూ ఉండగా ప్రపంచం కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రపంచంలో కరోనా వైరస్తో ప్రపంచమంతా కూడా అతలాకుతముగా భయాందోళనగా మారుతూ ఉండగా ప్రభువా, నీవు నీ యొక్క శరీర రక్తములతో మమ్మందరినీ కూడా పోషించి ఆ యొక్క వైరస్ మాకు సోకకుండా, ఆ యొక్క వైరస్ ద్వారా మేము ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా నీ యొక్క శరీర రక్తములు మాకు ఔషధముగా వరముగా మారి మమ్మల్ని నడిపింపు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ వైరస్తో తాకి బాధపడుతూ ఉన్నారో వారందరికీ కూడా నీ యొక్క స్వస్థతను దయచేయమని, నీ యొక్క దివ్య సంప్రసాదము స్వస్థత వరముగా మారుతూ ఉండగా వారందరికీ స్వస్థతను, అనుగ్రహమును, నీ యొక్క శక్తిని దయచేసి ఈ యొక్క ప్రపంచంలో ఆ యొక్క మహమ్మారి వైరస్ని పరిపూర్ణంగా నాశనం చేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రత్యేక విధంగా ఈరోజు దివ్య బలి పూజలు అర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇక్కడ గుమ్ముకూడిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి వారి యొక్క విన్నపములన్నింటినీ కూడా నీవు దీవించమని, వారి యొక్క కుటుంబాన్ని నీ యొక్క శరీర రక్తములతో పోషించి నీ యొక్క పవిత్రాత్మతో నింపి వారి యొక్క సదాకాలం నడిపింపు చేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు ప్రత్యేక విధంగా కృతజ్ఞత దివ్య బలి పూజలు అర్పిస్తున్న నేను నా యొక్క కుటుంబము కోసము, నా యొక్క ఆధ్యాత్మిక కుటుంబము పవిత్రాత్మ సభ కోసము, మా యొక్క సభ స్థాపకులు ఫాదర్ క్రీస్తురాజు గారి కోసము వారికి మంచి ఆయురారోగ్యం దయచేయమని, వారి ఇంకా మరింతగా నీ యొక్క సేవలో అభిషేకముతో ముందుకు సాగినట్లు దీవించమని, మా యొక్క సభను నడిపింప చేయడానికి కావలసిన జ్ఞానమును, దైవ వరమును దయచేయమని, మా యొక్క సభలో ఉన్న ప్రతి గురువును, ప్రతి గురు విద్యార్థులను, మాకు సహాయపడుతున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున గుర్తు చేసుకొని కృతజ్ఞతతో నీకు అర్పించి ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, వీరందరినీ కూడా నీవు దీవించి ఆశీర్వదించమని, నీ యొక్క అనుగ్రహ వరములతో సదాకాలం నడిపింపు చేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రత్యేక విధముగా మా యొక్క ప్రార్థనా సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని కూడా మీకు అర్పించి ప్రార్థిస్తూ ఉన్నాము. వారిని మీరు దీవించి ఆశీర్వదించి వారి యొక్క కుటుంబాల్లో ప్రతి ఒక్క అవసరతలను నీవు తీర్చి
వారికి కావలసిన ప్రతి ఒక్క దీవెనను నీవు అనుగ్రహింపచేసి నడిపింపమని, నీ యొక్క శరీర రక్తములతో పోషించి వారు ఆరోగ్యమును, అభిషేకమును, ఆశీర్వాదమును, ప్రతి సమస్యను కూడా ఎదుర్కొనే శక్తిని, బలమును వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత విన్నపాల కోసం ప్రార్థిద్దాం. ఈ మనవులన్నింటినీ మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది చూడలనా సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ మహోత్సవములో అప్పరసములను కానుకగా నీ దివ్య సన్నిధికి తెచ్చుతిమి. ఈ కానుకలను సూచించు శాంతి సమైక్యములను నీ శ్రీసభకు కరుణతో దయచేయుము. నీ సేవయందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించుచున్నాము. మా అయోగ్యతను పాటింపక నీవు మాకు వసిగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చడంలో మాకు సహాయం చేయుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ప్రభువు తన అపోస్తులతో కలిసి కడరాత్రి భోజనమును భుజించినప్పుడు నిష్కలంక గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొని నీకొక పరిపూర్ణ స్తుతి బలిని అర్పించెను. దాని రక్షణ ఫలములను యుగాంతము వరకు మేము అనుభవించినట్లు నీ దివ్య బలి క్రీస్తు తన శ్రమల జ్ఞాపకార్థము ఏర్పాటు చేసెను. ఈ విధమున గౌరవప్రదమైన ఈ దివ్య సంస్కారమునందు నీ ప్రజలను పోషించి వారిని పరిశుద్ధత్వమునందు స్థిరపరచుచున్నావు. తద్వారా మానవ జాతి ఒకే విశ్వాసపు వెలుగులో పయనించి ఒకే ప్రేమ బంధములో ఐక్యమగుచున్నది. ఇంతటి అద్భుతమైన దివ్యాహారమును సేవించి మేము ఉన్నత క్రీస్తును పోలి పురోగమించుచున్నాము.
అందువలన ఇక పరములను ఏకమై నిన్ను ఆరాధించుచు నీకొక నూతన స్తుతి గీతమును ఆలపించుచున్నవి. మేమును దూతల దళముతో ఏకమై నిరంతరము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు భూపరలోకముల్ నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా సేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మరణం గ్రహించదము, కనుక తండ్రి, నీ కుమారు రక్షణ శ్రమలను, అద్భుతమైన ఉత్థానము, మోక్షారోహణను స్మరించుచు అతను మరలా వేచేయని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము.
నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో దీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్ల దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణంగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ పునీత మదర్ తెరెసమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా జోజి పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపును. నిశ్చిత ప్రకారం నీ సముఖమున చేయున్న ఈ ప్రజల మనవులను ఆలకింపును. దయగల తండ్రి, నలుదశలో చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. పరిశుద్ధమైన దేవా, ఈ సన్నిధిలో తన కృతజ్ఞత బలిని సమర్పిస్తున్న ఫాదర్, ఆయనతో కలిసి అభిషేకం పొందిన ఫాదర్ సాగర్ గారు ఇద్దరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. ఏలియా, ఎలిషాని అందరినీ అభిషేకించి 2 రెట్లుగా అభిషేకమించి నడిపించింది మీ హస్తం. వారితో ఈ రోజు నుండి అధికంగా ఉండడు కాక నీ ప్రతి ఒక్కరిని పిలిచి నీకు తగిన పాత్రముగా మలచి మహిమతో నింపుతున్నాం. మహిమ గల పాత్రంగా మీ చేతులు వాడుకోబడునుగాక. ఉత్తానమగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ కనికరమంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొని, ఓ ప్రభువా, ఆదురుని మీకు చేసిన పుణ్యాత్మలందరితో ఈనాడు మేము ఎవరెవరు ఆత్మ పరలోకం చేరాలని ఆశపడి సమర్పించి ప్రార్థన చేస్తున్నాము. వారందరితో కలిసి మాకు నిత్య జీవితంలో భాగము దయచేయి. అప్పుడు మేము కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. రక్షకుడు నేర్పించిన పరమోపదేశము అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాన్యము మాకు అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుంచి మమ్మల్ని రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం నీదే రాజ్యం, నీదే అధికారం, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అన్ని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. ఒకరికి ఒకరు ప్రభువు సమాధానం తెలుపుకుంది.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపం పరిహరించు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపం పరిహరించు ప్రభువా మాకు దయచూపును. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపం పరిహరించు ప్రభువా మాకు సహాయం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించిన ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రవేశించిన పాత్రను కాను, కానీ మనకి క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవనం చేకూర్చును గాక. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసంతో స్వీకరింపరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరింపరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. సహోదరి సహోదరులారా, కొంచెం కూర్చోండి. ఈరోజు ప్రత్యేకంగా నన్ను గురువుగా అభిషేకించి తన యొక్క సేవలో జీవింపచేయడానికి ఎన్నుకున్నటువంటి త్రిత్వైక సర్వేశ్వరునికి మొట్టమొదటిగా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలియపరుస్తూ ఉన్నాను. నన్ను సదాకాలము వారి యొక్క జీవిత ఆదరణ ద్వారా నడిపిస్తున్నటువంటి అమ్మ మరియ తల్లి పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థనలు నాకు తోడుగా నిలుస్తూ నన్ను సదాకాలం ఆశీర్వదిస్తున్న వారి యొక్క ప్రార్థన సహాయాన్ని బట్టి వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే మాదిరిగా ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా నన్ను పవిత్రాత్మ సభలో గురువుగా మారటానికి సహాయకులుగా నిలిచి ఆధ్యాత్మిక తండ్రి వలె నన్ను నడిపిస్తున్నటువంటి, నాకు సలహాలు ఇస్తూ ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మా యొక్క ఆధ్యాత్మిక తండ్రి, మా యొక్క సభస్థాపకులు
ఫాదర్ క్రీస్తురాజ్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత ధన్యవాదములు. నన్ను జన్మింపచేయడానికి కారకులై నన్ను పెంచి పోషించి నాకు జన్మనిచ్చి నన్ను ఇప్పటికి ఈరోజు కూడా నడిపిస్తున్నటువంటి నా తల్లిదండ్రులకు, నన్ను గురుత్వ సేవకు నడిపించి నన్ను పంపించి నా యొక్క బాగోగులు సదాకాలం చూస్తుంది నా యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు ప్రత్యేకంగా మా యొక్క పరిశుద్ధాత్మ సభలో ఉన్న ప్రతి గురువుకి, ప్రత్యేకంగా నాతో ఈ యొక్క సంవత్సర కాలంతో పాటు పనిచేయడానికి దేవుడు ఎంపిక చేసి ఒక అన్నలాగా నాకు సహాయకుడిగా నిలిచి తన యొక్క ప్రేమను, ఆదరణను, తన యొక్క ఆప్యాయత నాకు పంచుతున్నటువంటి ఫాదర్ కుమార్ గారికి, అదేవిధంగా మా యొక్క సభలో ఉన్న ప్రతి గురువుకి కూడా హృదయపూర్వక ధన్యవాదములు. అదే మాదిరిగా మా యొక్క సభలో ఉన్న ప్రతి బ్రదర్స్కి, సభలో ఉన్న ప్రతి మెంబర్స్కి, వాలంటీర్స్కి, మీ అందరికీ ప్రత్యేకంగా మా సభలో ఉన్నటువంటి యువతి యువకులు, మరి ప్రేయర్ వారియర్స్, వీరందరూ కూడా నా కోసం ప్రార్థిస్తూ నన్ను సదాకాలం ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్ డేవిడ్కి, బ్రదర్ విశ్వజిత్, అదేవిధంగా నాగరాజ్, వీళ్ళు ముగ్గురు కూడా మాకు అన్ని విధాల సహాయపడుతూ ఈ సంవత్సర కాలం అంతా కూడా ఏ అవసరమైనను, ఎటువంటి పని అయినను వారు చేయడానికి సిద్ధంగా ఉండి మా కోసం ప్రార్థిస్తున్న బ్రదర్స్కి, ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్కి, ఈ యొక్క ఆలయంకి వచ్చి ప్రార్థిస్తున్న వారికి ప్రత్యేకంగా ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా నన్ను ఎల్లప్పుడూ కూడా ఆదరించి ప్రేమించి నడిపిస్తున్నటువంటి జైపాల్ రెడ్డి గారికి, వారి యొక్క కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండ్ ఆల్. అందరం లేచి చివరి ప్రార్థనకై ప్రార్థించుకుందాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించి నీ దివ్య జీవనములో భాగస్థులమైతిమి. నీ రాజ్యంలో చేరి నిత్యానందము పొందు అర్హతను కూడా మాకు ప్రసాదింపమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, నా యాజకాభిషేక వార్షికోత్సవ దినమున విశ్వాసపు పరమరహస్యమును నీ నామ మహిమ కొరకు సంతోషముతో కొనియాడితిని. ఈ దివ్య బలిలో నేను నిర్వహించిన పరమ రహస్యము నా జీవితంలో అంతర్భాగమగునట్లు దీవించుము. సదాకాలము నీ యందు విశ్వాస ప్రామాణికంగా జీవిస్తూ నీ మార్గములో నీ యొక్క వాక్యానుసారంగా జీవించే బిడ్డగా నన్ను మార్చుమని ప్రార్థించున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని సదాకాలము దీవించి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తుని సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం క్రీస్తుని స్థానములో శ్రీ సభ పాలనలో యాజకుడై బోధకుడై బోధకుడై అభిషేకించిన గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుట మహాసుకృతం. గురుత్వం ఒక వ్యక్తి ద్వారా సహాయం చేస్తూనే ఉన్నాడు ఈ లోకంలో అంటే అది తండ్రి ద్వారా మాట. కానీ ఒక దేవుడు ప్రజలతో ఉండిపోయాడంటే అది తల్లి రూపం మాట. గురువు అన్నది తల్లి తండ్రి అన్నిటిని దాటి ఆత్మకు పరలోకం చేర్చు ఒక సాధన.
కనుక ఈ పరిశుద్ధమైన ఈ సమయంలో కాదు జీవితంలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని కష్టాలు, యాక్సిడెంట్ జరిగినా కూడా ఆ మరణం నుండి కాపాడి వెళ్ళిపోవాలని తలచినా కూడా మళ్ళీ దేవుడు నాకు కావాలని తలచుకొని మనతో ఉంచి పెంచుతున్నాడు. ఈ 3వ సంవత్సరం అడుగు పెడుతున్నప్పుడు ఇది 2 సంవత్సరంలో ఆయన నేర్చుకున్నది కొద్దిగా ఉండవచ్చు. ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా దేవుడు ఆయనలో నింపవలసిన చాలా కార్యాలు ఉన్నాయి. కనుక ఈ సందర్భమున ఆయన గౌరవించటం చాలా సంతోషమైన ఒక విషయం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మిమ్మల్ని అదేవిధంగా శ్రీను వాళ్ళ ఫ్యామిలీని, జైపాల్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని, టీచర్ గారిని వాళ్ళ ఫ్యామిలీ, మా వెలిదండ పిల్లలను, మా వాలంటీర్స్, బ్రదర్స్ అందరి తరఫున వారికి ఒక్కసారి అభినందనలు చెప్పడం. It's our joy, it's our privilege to celebrate the priest on his anniversary. So I request now Father to cut the cake. మీరు కూడా లేచి నిలబడరా, వెలిగించి Congratulations to you. Congratulations to you, dear Father. Congratulations to you. May God bless you. May God bless you. May God bless you, dear Father. May God bless you. Long, long life to you. Long, long life to you. Long, long life to you, dear Father. Congratulations to you. Come. బ్రేక్ఫాస్ట్ మీకు కాదు, అది పెట్టినే ఈ పవిత్రమైన పండుగ సందర్భమున మా బ్రదర్స్ని అందరినీ కూడా ఫాదర్కి షాల్వా పెట్టి ఆహ్వానించి అది మనం అభ్యంతరం తెలియపరచవలసినదిగా మన బ్రదర్స్ తీసుకోవాలి. అదేవిధంగా స్త్రీలు వారి సభ్యులను వారిని సభ్యులు కూడా కలిసి షాల్ వేయవలసిందిగా మనకి త్వరగా రండి. ఇది గౌరవించటం, సంతోషంతో నవ్వండి ఫోటో. కూడా షాలేసి వారిని గౌరవించడం, ఎందుకనగా ఆయన చాలా తోడుగా ఉండేవాడు ఆత్మీయ ప్రకారం.
తల్లి స్థానంలో వారికి ఏ రీతిలో ఆ స్థానంలో గౌరవించాల్సిందిగా ఫాదర్ ఒక 2-3 మాటలు మాట్లాడతారు. దాని తర్వాత మనం ఏర్పరుస్తాం. సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. ప్రత్యేకంగా ఈరోజు యొక్క ప్రోగ్రాం అరేంజ్ చేసిన మా రెక్టర్ గారు ఫాదర్ కుమార్ గారికి, ఇక్కడ ఉన్న బ్రదర్ దీకనికి, బ్రదర్లందరికీ, నాగరాజుకి, మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదములు. నేను ఇంకా జీవితంలో దేవుని యొక్క అభిషేకంతో నడవటానికి, దేవునికి ప్రామాణికంగా జీవించడానికి, ఆ యొక్క దేవుని యొక్క మార్గం, ఆ యొక్క గురుత్వం నేను తీసుకున్నటువంటి ఆ యొక్క మాట పట్టు ఏమిటి అంటే, మీకా గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా పలుకుతుంది: నేను నిన్ను న్యాయం చేయుటకు, పేదలను ప్రేమించుటకు, దేవుని యొక్క మార్గంలో వినయముతో నడవటానికి ఎన్నుకున్నాను అనేటువంటి వాక్కును నా యొక్క గురుత్వ జీవిత మాట పట్టుగా నేను స్వీకరించుకుని ఉన్నాను. కనుక ఆ యొక్క మాట పట్టును నా యొక్క తుది శ్వాస వరకు జీవింపచేయడానికి కావలసిన కృపను, దేవుని యొక్క వరమును నాకు దయచేయమని మేమందరినీ కూడా ఈ యొక్క రోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.